హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, వీళ్ళని నమ్మొద్దు మోసగాళ్ళు అని చెప్పేసి. సో మీకు ఎట్లా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు, నా ఫ్రెండ్స్ సర్కిల్స్. కొంతమందికి తెలియదు, సో అందరికీ చెప్పలేం కాబట్టి వీడియో రూపంలో చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ 2005లో నేను అప్పుడు డిగ్రీ మాత్రమే చేశానండి. అప్పుడు ఒక స్కూల్లో నేను జాబ్కి వెళ్ళినప్పుడు గాది శంకర్ 4th క్లాస్ నా స్టూడెంటు. 8th వరకు నా దగ్గరే చదివారు. నెక్స్ట్ వాళ్ళమ్మ అప్పుడప్పుడు వచ్చి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఇలా ఉండేది. మేము సర్ది చెప్తూ ఏదో మెయింటైన్ చేసేవాళ్ళం. బాగా చదువుతూ ఉండేవాడు వాడు. నెక్స్ట్ వాళ్ళ అన్నకు కూడా మ్యాథ్స్ అయిపోయింది. మ్యాథ్స్ బీఎస్సీ మ్యాథ్స్ చేశారని జాబ్ పెట్టించాము, అక్కడ టీచర్గా జాయిన్ అయ్యారు. సో అట్లా పరిచయం అండి మా ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి. బర్త్డేస్కి, నెక్స్ట్ ఫెస్టివల్స్కి మా ఇంటికి రావడం వల్ల మేము వెళ్ళే వాళ్ళం కాదు. మేము ఎప్పుడూ టీచర్స్ అందరం కలిసి వెళ్ళాం 1 or 2 times క్యాన్వాస్కి. అట్లా వాళ్ళ అమ్మ మాత్రము కిరోసిన్ తీసుకొని వచ్చేది. అది మా నెత్తిన పోసి మంట అంటించిందని తర్వాత తెలుసుకున్నాం. నెక్స్ట్ మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. సో ఒకరోజు మా నాన్నకి చాలా సివియర్గా వచ్చేసింది కంటిది. సో అప్పుడు మేము అడగకపోయినా ఆవిడ 10,000 ఇచ్చారు, బాండ్ రాసిచ్చాము. దాని తర్వాత ఒకరోజు 1 monthకి బజార్లో అడిగారని మా నాన్న చాలా ఫీల్ అయ్యారు. సో ఇచ్చేశారు. దాని తర్వాత కొన్ని రోజులు మేము మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి క్షమాపణలు చెప్పి సారీ అని చెప్పేసి మమ్మల్ని క్షమించమని వాళ్ళ మదర్ చేతులు పట్టుకొని, వాడు గాది బల్లయ్య చేతులు పట్టుకొని మా అమ్మవి మా నాన్న అంకుల్ సారీ అని చెప్పేసి, అంటే ఓకేలే అని అనుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళ తమ్ముడు ఇంజనీరింగ్ చేయాలంటే మల్లారెడ్డి కాలేజ్లో డబ్బులు లేవు. నేను అప్పుడు కోచింగ్ కోసం వెళ్ళున్నా. సో నా హాస్టల్ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళి అవి కూడా సరిగ్గా పే చేయలే. 20,000 ఇస్తే దాంట్లో 10,000 పే చేశారు. మాకెవరు సపోర్ట్ లేదు, మామ ఎవరు పట్టించుకోరు ఊర్లో అని. సరే అని 2014లో ఉగాదికి ముందు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోతే వెళ్ళారు. మాకు లేదు మేడం, ప్లీజ్ మేడం ఏమైనా హెల్ప్ చేయండి మేడం అని అంటే మా అమ్మగారి చైన్ పెట్టి అకౌంట్లో వేసాం అమౌంట్. దానికి మళ్ళీ మేమే విడిపించుకున్నాం. నెక్స్ట్ తర్వాత వాళ్ళ అవ్వ చనిపోతే ఇంటికి వెళ్ళి వేరే వాళ్ళతో డబ్బులు ఇప్పించింది మా అమ్మ. 20,000 వాడికి శంకర్ చేతికి ఇచ్చేసి వచ్చాడు వేరే వాళ్ళు. నెక్స్ట్ ఏదో పోలీస్ కేసులో ఇరుక్కున్నాను, పోలీసులు కొడుతున్నారు నన్ను, చచ్చిపోతాను, నేను చిట్వేలు మొహం చూడలేను, నేను ఇంకా అడుగు పెట్టలేను అని అంటే వేరే అతని దగ్గర 1.5 lakh రూపీ ఇప్పించి సెప్టెంబర్ 8 అండి 2014లో ఇప్పించాము. ఇప్పటి వరకు సింగిల్ రూపీ కట్టలేదు. 5 రూపాయలు ఇంట్రెస్ట్ కానీ తీసుకున్నాడు, సింగిల్ రూపీ కట్టలేదు. నేను సెటిల్ అయిన తర్వాత కడతానని వాడు అక్కడ ఇంటర్ చదివేటప్పుడు చాలా డబ్బులు తీసుకున్నాడు. మా బాబుని చూసుకుంటున్నాడు కదా అని చెప్పేసి వాడు శంకరు నా స్టూడెంట్, వాడి కోసం పాపం అన్నీ మా బాబు కోసం వాడిని భరించాల్సి వచ్చి వాడికి బట్టలు, డ్రాయర్లు, లోపల వేసుకునే డ్రాయర్లతో సహా తీసిచ్చాం. నెక్స్ట్ వీడికి అంతే. మేడం మీరే మమ్మల్ని ఆదుకున్నారు, మాకెవరు లేరు అని అంటే నేను మా ఫ్యామిలీ మొత్తం అండి మొత్తాన్ని నాకేశారు, మొత్తం మాయ మాటలతో. నెక్స్ట్ ఆవిడికి చీర లేకపోతే మా ఇంట్లో పెళ్ళికి చీర కట్టుకొని వెళ్ళింది. ఆవిడ ఇంట్లోకి వెళ్ళి నేను తిన్నానంట. మేము వాళ్ళ అమౌంట్ అవన్నీ తీసుకున్నామని చెప్తా. ప్రతిదీ ప్రూఫ్ ఉందండి, ప్రతిదీ బ్యాంక్లో వేసాము, బ్యాంక్లో వేసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. పెద్ద 420 గాళ్ళు. సో అది జరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ 2016లో మాకు వీసా అంటే 15లో వీసా తీసాము. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే స్టూడెంట్స్, వాళ్ళని అడిగి వీసా తీసి పంపించాము. వీసా డబ్బులు వాళ్ళే కట్టుకున్నారు, మేము లేదు, బట్ మేము ఇచ్చాము. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత వాడి దగ్గర మా అమ్మ ఇచ్చిన 500 తప్ప ఏమీ లేదు. అక్కడ దిగిన తర్వాత ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళు, మా అన్న వాళ్ళు అందరూ ఉంటే మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళతో చెప్పి చేయించాము. దాని తర్వాత నెక్స్ట్ 2017లో వస్తే ఇంటికి లెట్రిన్ బాత్రూమ్ లేవంటే వేరే ఫ్రెండ్ దగ్గర ఆ డబ్బా పిప్పించా, లెట్రిన్లు కట్టుకోరా ఆయన, ఆడపిల్ల పెద్ద పిల్ల అయింది, బయటికి వెళ్తే బాగుండదు అని.
వాడి దగ్గర డబ్బు తీసుకొని లెట్రిన్లు కట్టించి ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 2014లో తీసుకున్న అమౌంట్ అంటే చిన్న చిన్న అమౌంట్లు అయితే పట్టించుకోమండి, పెద్దది 5 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఈరోజు రేపు అని సాగదీశారు. లాస్ట్ వచ్చారు డిసెంబర్లో. సరే కేసు పెట్టు, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పిన పర్సను అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ 2 months టైం అడిగారు. మళ్ళీ బయటకు వస్తానే నేను చెప్పలేదు అలాగా అని చెప్పాడు తమ్ముడు ముందు, వాళ్ళ ముందు. నెక్స్ట్ మేము తెలియకుండా కువైట్కి పారిపోయాడు. మా ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి వాళ్ళని అది ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళని చూసి పరిగెత్తడము, పార్కులు కనపడితే కువైట్లో పరిగెత్తడం ఇలా చేశారంటే వాళ్ళు వీడియో కాల్లో కూడా చూపించారు నాకు. సరే అతను పనిచేసే కంపెనీకి వెళ్తున్నారని కంపెనీ మారాడు. ఇక్కడ తమ్ముడు ఏం ప్రచారం చేశాడు, మా అన్న న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు అని ప్రచారం చేశాడు. ఓకే, మళ్ళీ వచ్చాడు. అది పాస్పోర్ట్ రెన్యువల్, పోలీస్ కేసు ఉందని రెన్యువల్ అవ్వలే, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడో ఇంకా వేరే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని నాశనం చేయడానికి పాపం తన లైఫ్ని నాశనం చేసేసాడు. అట్లా అంటే మేము వచ్చారని తెలిసి అడిగితే రాలేదు మా అన్న, ఇండియాకి కువైట్లోనే ఉన్నాడు, పెళ్ళి కాలేదు, ఏం కాలేదు, మేమేం ఖర్చు పెట్టలేదు, అసలు లేదు, మా అన్న కువైట్లోనే ఉన్నాడు అని చెప్పి తమ్ముడు పక్కా అబద్ధం. అటు వాళ్ళకి ఇటు మాకు అందరినీ మోసం చేశారు. ఎందుకండి మోసం? వాళ్ళని మేము ఎందుకు బ్లైండ్గా నమ్మామంటే అమ్మ మీద ప్రామిస్ చేశారు. ప్రతిదీ అమ్మ మీద ప్రామిస్. అదో గాది బల్లయ్య, ప్రతిదీ అమ్మ మీద ప్రామిస్. అమ్మ 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 ఏ చిన్న విషయం కావాలన్నా మా అమ్మ మీద ఒట్టు, అమ్మ మీద ప్రమాణం చేస్తున్నానంటే అమ్మ మీద ప్రమాణం చేసి కూడా మాట తప్పుతారు ఇట్లాంటి 420 గాళ్ళని. ఇప్పుడే మాకు తెలిసిందండి. ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదంటారు. కానీ మేము నమ్మింది గుడ్డిగా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పారనే మేము నమ్మి తీసిచ్చాము అమౌంట్, వాళ్ళని నమ్మి. సో అది ఎందుకండి 3 రోజులు బతుకులు అన్యాయం. ఇప్పుడు మమ్మల్ని అప్పుల పాలు చేసి రోడ్డు మీద వదిలేశారు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను 2005 నుంచి పనిచేస్తున్నాం. వాళ్ళ కుటుంబం వల్ల మా కుటుంబం రోడ్డు పాలన అయింది. అప్పుల్లో నుంచి బయటపడలేకున్నాం, సర్ది చెప్పుకోలేకున్నాం. అమ్మ మీద ప్రామిస్ చేసి కూడా ఇట్లా చెప్తారన్న తెలుసునంటే వాళ్ళని మా ఇంటికి గడప కూడా తొక్కనిచ్చే వాళ్ళం కాదండి. చాలా మోసపోయాం వాళ్ళ వల్ల, కోర్టులో వేసున్నాము. ధర్మం నీతి నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తుంది ధర్మం, అది మాకు. సో అది అండి, గెలవాలి. అది వీళ్ళనైతే నమ్మకండి, అది పక్కా ఫేక్. మేము అనుభవించాము 2005 నుంచి. దయచేసి మీరు మోసపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ.